చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 ద్విచక్ర వాహనాలు, 13,80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలియజేశారు. ఈ పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. చౌడేపల్లి పిఎస్ మున్సిపల్లోని బోయకొండ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యాంబ్లింగ్ జరుగుతుంది అని రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు ఎస్బీఐ కానిస్టేబుల్ పలమనేరు ఐటీ పార్టీ ఆ సిబ్బందితో పాటు ఆ సిబ్బందిని తీసుకొని చౌడేపల్లి ఇన్స్పెక్టర్ రామగోపాల్ గారు మార్నింగ్ అటవీ ప్రాంతంలో రైడ్ కండక్ట్ చేశారు. ఆ రైడ్లో పేకాట ఆడుతున్న సమయంలో చాలామంది 20 మంది దాకా ఉండి పాల్గొనడానికి ప్రయత్నిస్తే తన సిబ్బందితో 13 మందిని సక్సెస్ఫుల్గా పట్టుకున్నాడు. వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు కూడా ఇదైంది. ఆ డబ్బులు మొత్తం కౌంట్ చేసి పెడితే 13,81,050 రూపాయలు తిరిగింది. 20 మోటార్ బైకులు చిక్కినాయి. 20 మోటార్ సైకిల్ను ఆ 13 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో 4 ఆర్గనైజర్ గుర్తించారు. అర్జున్ రెడ్డి, ఆలయస్ మల్లికార్జున్, అబ్దుల్ రెడ్డి, బాలాజీ నాయక్, నాగేంద్ర, ఇలా కాకుండా ఇంకా 3 పేర్లు బయటికి వచ్చింది. అందరినీ తీస్తారు. ఈ వీళ్ళందరినీ సక్సెస్ఫుల్గా పట్టుకొని ఈ గ్యాంబ్లింగ్ ఆపడానికి మా సిబ్బందిని, ఇన్స్పెక్టర్ని, ఐటీ పార్టీని, ఎస్బీఐ